గుంటూరులో ఈటీవీ 30 ఈనాడు 50 ఏళ్ల వేడుకల సందడి నెలకొంది. కళాకారులు ప్రేక్షకులతో చేబ్రోలు హనుమయ్య మైదానం కోలాహలంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు రాణి. ఈనాడు 50 ఏళ్ళు ఈటీవీ 30 ఏళ్ల వేడుకలు గుంటూరులో ఘనంగా జరుగుతున్నాయి. చేబ్రోలు హనుమయ్య మైదానం దీనికోసం సిద్ధమైంది. మొత్తం 10,000 మంది వచ్చే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభం కానుంది. మనం ప్రధాన వేదిక ఎదురుగా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఆ వేదిక అంతా కూడా సర్వంగా సుందరంగా ముస్తాబు అయిపోయింది. ఆధునిక డిజిటల్ తెరల పరిజ్ఞానం అలాగే సంగీతానికి సంబంధించిన వాయిద్య పరికరాలన్నీ కూడా వేదిక పైన ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ప్రముఖ సంగీత దర్శకులు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నటువంటి సంగీత దర్శకులు తమన్ ఇక్కడికి ప్రత్యేకంగా రానున్నారు. తమను తన బృందంతో ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరినీ కూడా అలరించనున్నారు. లైవ్ కాన్సర్ట్ గుంటూరు నగరంలో మొదటిసారిగా జరుగుతోంది. ఇంత భారీ స్థాయిలో 10,000 మంది ప్రజల మధ్యలో భారీ డిజిటల్ తెరలు కావచ్చు అట్టహాసంగా ఈ కార్యక్రమం అయితే మరికొద్ది నిమిషాల్లోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పలువురు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. పెద్ద సంఖ్యలో యువత కూడా ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ఇప్పటికే పాసులు కూడా తీసుకున్నారు. ఈ సంగీత దర్శకుడు తమను ఇటీవల కాలంలో సంపాదించుకున్నటువంటి క్రేజ్కి అనుగుణంగా మొత్తం ఎక్కువ మంది యువత ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. తమను తన బృందంతో అంటే గాయకులు అలాగే తన యొక్క ఆర్కెస్ట్రా బృందంతో లైవ్ కాన్సర్ట్ ద్వారా ప్రజలను అలరించనున్నారు. ప్రత్యేకించి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం కోసం ముందుగానే పాసులన్నీ కూడా పంపిణీ చేశారు. ఆ పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పుడే ప్రజల రాక కూడా మొదలైంది. ఈ కార్యక్రమానికి వచ్చేవారందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి తమ కేటాయించినటువంటి సీట్లలో కూర్చుంటూ ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. గుంటూరు నగరంలో గతంలో ఎన్నడూ జరగటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు ఈటీవీ 30 ఏళ్ళు ఈనాడు 50 వసంతాల వేడుకల సందర్భంగా ఇప్పుడు గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. తప్పనిసరిగా గుంటూరు నగర వాసులందరూ కూడా దీనికోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ పాసులకు వచ్చినటువంటి క్రేజ్ కావచ్చు ఆ ఉదయం నుంచి కూడా చాలామంది వచ్చి మైదానంలోకి వచ్చి ఇక్కడ సెల్ఫీలు దిగిపోవడం అంతా కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వస్తే తిలకిస్తామని చెప్పేసి ఒక ఆసక్తిగా అయితే వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా తమ బృందం ఆ వచ్చేటువంటి ఆ ప్రజలందరినీ కూడా అలరించేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగానే ఇప్పటికే పూర్తి స్థాయిలో రిహార్సల్స్ కూడా పూర్తి చేసి వారు ఆ వేదిక పైన మరి కొద్దిసేపట్లోనే లైవ్ కాన్సర్ట్ ఇచ్చేందుకైతే సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ఈటీవీ 30 ఏళ్ళు ఈనాడు 50 ఏళ్ల వేడుకలకు గుంటూరులో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.